వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని తెలంగాణ వడ్డెర మేలుకొలుపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆలకుంట్ల బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని RRR ఫంక్షన్ హాల్లో జరిగిన తెలంగాణ వడ్డెర మేలుకొలుపు సంఘం వ్యవస్థాపక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని తెలంగాణ వడ్డెర మేలుకొలుపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆలకుంట్ల బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని RRR ఫంక్షన్ హాల్లో జరిగిన తెలంగాణ వడ్డెర మేలుకొలుపు సంఘం వ్యవస్థాపక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వడ్డెర కులస్తులను కేవలం ఓటర్లుగానే చూస్తున్నారని, తమకు కూడా చట్టసభలో తగిన ప్రాధాన్యత ఇచ్చి అన్ని రంగాలలో ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేలా ప్రోత్సాహాన్ని అందించాలని అన్నారు. విద్య, ఉద్యోగ అవకాశాలలో తగిన ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఎస్టీ కుల జాబితాలో ఉన్న తమను BCAలో చేర్చారని చెప్పారు. అన్ని రంగాలలో వెనుకబడిన తమను తిరిగి ఎస్టీ కుల జాబితాలో చేర్చాలని కోరారు. ఎంతో కష్టజీవులమైన తమకు ప్రభుత్వ కాంట్రాక్టు పనులలో తగిన ప్రాధాన్యత ఇచ్చి ఆదుకోవాలన్నారు. ఆధునిక యంత్రాల రాకతో తమ జీవన స్థితిగతులపై ప్రభావం పడిందని అన్నారు. గుట్టలు, క్వారీలలో పనిచేసే వడ్డెర కులస్తులు ఏదైనా ప్రమాదానికి గురైతే ఉచిత వైద్యం అందించాలని, ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. వడ్డెర కులస్తులందరూ ఏకమై తమ హక్కుల సాధనకై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుండి సంఘాన్ని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రూపాని రాజా, ఉపాధ్యక్షులు ఓర్స్ రాజు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఓర్స్ అంజయ్య, వడ్డెర సేవా సమితి జాతీయ అధ్యక్షులు చల్ల పుల్లారావు, ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండారు బ్రహ్మయ్య, రాష్ట్ర కమిటీ సలహాదారు ఆలకుంట్ల ఉపేందర్, రాష్ట్ర కోశాధికారి గోగుల మహేష్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ శివరాత్రి గోపి, రాష్ట్ర యూత్ అధ్యక్షులు వరికుప్పల నవీన్, ఉపాధ్యక్షులు కొడదల గోపి, నాయకులు కొడదల మధు, తమ్మిశెట్టి రాజేష్, కుంచం విజయ్ కుమార్, కొడదల రాజు, గొలుసు మహేష్, కుంచం ఉప్పలయ్య, రూపాని వీరబాబు తదితరులు పాల్గొన్నారు.